దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ, ఈసీపై రాహుల్ విసురులు. నిజంగా మనం ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుంటే సరే అనుకుందాం. నిజంగా ఇన్ కేస్ దేశవ్యాప్తంగా కూడా ఓట్లు అనేది అట్లా రిగ్గింగ్ జరిగి ఉంటే ప్రతి ఒక్కరు కూడా మీ వాయిస్ రేజ్ చేయాలి. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎందుకు వాయిస్ రేజ్ చేసిందంటే, గెలవాల్సిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గెలవలేదు. అసలు అపోజిషన్ పార్టీకి అన్ని ఓట్స్లు కూడా లేని వాళ్ళు గెలిచిందంటే ఎవరికైనా ఆబ్వియస్లీగా డౌట్ వస్తుంది కదా. మరి ఈరోజు ఏడ తీసుకున్నా కూడా నేను బీజేపీ గురించి ఏదైనా విమర్శిస్తలేను. ఇన్ కేస్ ఇది రియల్ అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇన్ కేస్ ఇది నిజంగానే ఓట్ల రిగ్గింగ్ జరిగింది, ఇట్లా ఓట్ చోరీ జరిగింది అని తేలితే బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వాల్యూ ఏందో తెలుసు వాళ్ళకి. దాన్ని మీరు అడ్డం పెట్టుకొని అధికారాల కోసం ఎవరైనా కూడా ఇట్లా చేయడం అనేది అయితే ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. మరి నిజంగానే రాహుల్ గాంధీ గారు ఎక్స్పోజ్ చేసింది ఏదైతే ఉందో అవన్నీ ఎవిడెన్స్లతోనే నిజంగా ఈసీకి ఇచ్చి ఈసీ ఎలా తీసుకుంటుంది ఏందనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇది నిజంగా చెప్పాలంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. దీని గురించి ఎవరైనా కూడా ఆధారాలు లేకుండా మాట్లాడలేరు. రాహుల్ గాంధీ గారు అంటే అపోజిషన్ పార్టీలో పెద్ద లీడర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు అందరూ కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. అదే అన్న నిజంగా ఇన్ కేస్ ఇది గనక నిజమని తేలితే బీజేపీ గతి ఎలా ఉంటుందో ఏందో ఒక్కసారి ఆలోచించుకోండి. సో మొత్తానికి అయితే దేశవ్యాప్తంగా కూడా మొత్తం ఓట్ల చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చెప్పడం జరిగింది. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, ఎలా ఉంటుంది ఏందో కూడా వేచి చూడాలి.